Psalms chapter 69, 20 to 32. Reproaches have broken my heart so that I am in despair. I looked for pity, but there was none, and for comforters, but I found none. They gave me poison for food, and for my thirst, they gave me sour wine to drink. Let their own table before them become a snare, and when they are at peace, let it become a trap. Let their eyes be darkened so that they can't see, and make their loins tremble continually. Pour out your indignation upon them, and let your burning anger overtake them. May their camp be a dissolution, let no one dwell in their tents. For they persecute him whom you have struck down, and they recount the pain of those you have wounded. Add to them punishment upon punishment. May they have no article from you. Let them be blotted out of the book of the living. Let them not be enrolled among the witness. But I am afflicted and in pain. Let your salvation, O God, set me on high. I will praise the name of God with a song. I will magnify him with a thanksgiving. This will this will please the Lord more than an ox or a bull with horns and hoofs. When the humble see it, they will be glad. You who seek God, let your hearts revive. Here ends the matter. మీ అమ్మ 69వ అధ్యాయము 20వ వచనం నుంచి 32 వరకు ఇలాగున వ్రాయబడి ఉన్నది. నిందకు నా హృదయము బద్దలాయెను, నేను బహుగా కృషించుచున్నాను. కరుణించు వారి కొరకు నేను కనిపెట్టుతును, కానీ ఎవరునూ లేకపోయిరి. ఓదార్చు వారి కొరకు కనిపెట్టుకుంటుని, కానీ ఎవరునూ కానరారైరి. వారు చేదును నాకు ఆహారముగా పెట్టిరి. నాకు దప్పి అయినప్పుడు చిరకను త్రాగించిరి. వారి భోజనము వారికి ఉరిగా నుండును గాక. వారు నిబ్బరులై ఉండునప్పుడు అది వారికి ఉరిగా నుండును గాక. వారు చూడకపోవునట్లు వారి కన్నులు చీకటి కమ్మును గాక. వారి నడుములకు ఎడతెగని వణుకు పుట్టించుము. వారి మీద ఉగ్రతను కుమ్మరించుము. నీ కోపాగ్ని వారిని పట్టుకొనును గాక. వారి పాలెము పడవును గాక. వారి గుడారములలో ఎవడునూ ఉండకపోవును గాక. నీవు మొత్తిన వారిని వారు తరుముచున్నారు. నీవు గాయపరిచిన వారిని వేదనను వివరించుచున్నారు. దోషము మీద దోషము వారికి తగలనిమ్ము. నీ నీతి వారికి అందనీకుము. జీవగ్రంథములో నుండి వారి పేరు తుడుపు పెట్టుము. నీతిమంతుల పట్టీలో వారి పేరులను వ్రాయకుము. నేను బాధపడిన వాడనై వ్యాఖ్యలపడుచున్నాను. దేవా, నీ రక్షణ నన్ను ఉద్ధరించును గాక. కీర్తనలతో నేను దేవుని నామమును స్తుతించెదను. కృతజ్ఞతాస్తుతులతో నేను ఆయనను గణపరచెదను. ఎద్దు కంటెను కొమ్ములను డెక్కల గల కోడెన కంటెను అది యెహోవాకు ప్రీతికరము. బాధపడు వారు దానిని చూచి సంతోషించురు. దేవుని వెతుకు వారలారా, మీ ప్రాణము తెప్పరిల్లును. ఇంతటితో ఈ వాక్యము ఇంతపరింతము. రెండవ భాగం. రెండవది యోహాను John chapter 19, 23 verses 27. When the soldiers purified Jesus, they took his clothes, dividing them into 4 shares, one for each of them, with the undergarment remaining. The garment was seamless, whom in one piece from top to bottom. Let's not tear it, they said to one another. Let's decide by lot who will get it. This happened that the spiritual might be fulfilled that said, they divided my clothes among them and cast lots for my garment. So this is what the soldiers did. Near the cross of Jesus stood his mother and his mother's sister, Mary, and Mary the wife of Clopas, and Mary Magdalene. When Jesus saw
his mother there and his display, when whom he loved standing nearby, he said her, Woman, here is your son, and to his display, near your mother. From that time on display, took her into his home. Here ends the matter. తెలుగులో యోహాను సువార్త 19వ అధ్యాయము 23 నుంచి 27 వరకు ఈ విధంగా వ్రాయబడి ఉన్నది. సైనికులు యేసును సిలువ వేసిన తరువాత ఆయన వస్త్రములు తీసుకొని ఒక్కొక్క సైనికునికి ఒక్కొక్క భాగము వచ్చినట్లు వాటిని 4 భాగములు చేసిరి. ఆయన అంగీని కూడా తీసుకొని ఆ అంగీ కుట్టులేక పైనుండి యావత్తు నేయబడినది గనుక వారు దానిని చింపక అది ఎవనికి వచ్చునో అని దానికోసరము చీట్లు వేయుదమని ఒకరితో ఒకరు చెప్పుకొనిరి. వారు నా వస్త్రములను తమలో పంచుకొని నా అంగీ కోసరము చీట్లు వేసిరి అను లేఖనము నెరవేరినట్లు ఇది జరిగెను. ఇందుకే సైనికులు ఇలాగు చేసిరి. ఆయన తల్లియు ఆయన తల్లి సహోదరియు క్లోపా భార్య అయిన మరియయు మగ్దలేని మరియయు యేసు శిలువ యొద్ద నిలుచుచుండిరి. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలుచుండుట చూచి, అమ్మ, ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పెను. తరువాత శిష్యుని చూచి, ఇదిగో నీ తల్లి అని చెప్పెను. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకొనెను. అమ్మని సోతో ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో కూడి వచ్చిన మీ అందరికీ నా వందనాలు. ఈ అవకాశం ఇచ్చిన దేవాది దేవునికి, పాస్టర్ గారికి, ట్రెజరర్ గారికి, సంఘానికి, సంఘ పెద్దలకి అందరికీ నా నిండు వందనాలు చెల్లిస్తున్నాము. యేసుక్రీస్తు ప్రభుల వారు సిలువలో పలికిన 3వ మాట యోహాను సువార్త 19వ అధ్యాయం 26, 27 వచనాలు ఒకసారి చదువుకుందాం. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలుచుండుట చూచి, అమ్మా, ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పెను. తర్వాత శిష్యుని చూచి, ఇదిగో నీ తల్లి అని చెప్పెను. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకొనెను. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమగల యేసు, కృపగల మా రాజా, నీ మహాపరిశుద్ధ నామానికి లెక్కలేనటువంటి వందనాలు, స్తుతులు 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 స్తోత్రము నా ప్రభువా. ఈ మధ్యాహ్న కాల సమయంలో నా ప్రభువా, నీ సిలువ ధ్యానాలు చేయడానికి ఇక్కడ ఏకీభవించిన ప్రతి ఒక్కరిని బట్టి నీ పాద సన్నిధికి వస్తున్నావు నా ప్రభా. మొదటి 2 మాటల్లో నా ప్రభా మీరుని నడిపించారు, అందుని బట్టి నీకు వందనాలు. 3వ మాట ధ్యానము చేయుచుండగా నా ప్రభా నా నోటిని నీ బూరగా వాడుకోండి. నిలబడినది నీవే కానీ మాట్లాడి స్వరము నాదని మీరు సెలవిచ్చున్నారు. నీ పరిశుద్ధాత్మతో నింపి నడిపించండి నా ప్రభా. మాకు కావలసినటువంటి వర్తమానాన్ని మేము ధ్యానించడానికి నీ సన్నిధి, నీ సహాయము దయచేయండి. వినగల వారికి వినగల చెవులను గ్రహించే హృదయాన్ని దయచేయమని, పొంచిన ప్రతి ఒక్కరి నుండి విడిపించమని యేసు పరిశుద్ధ నామంలో అడిగి వినయంతో వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఒకసారి అందరం లేచి నిలబడదాం, ఎందుకంటే చాలాసేపటి నుండి కూర్చున్నారు. అందరికి కాళ్ళు నొప్పులు వస్తాయి కొంతమందికి. చిన్న పల్లవి పాడుకునే లోపు లేచి నుంచొని మళ్ళీ కూర్చుందాం. సిలువ సాక్షిగా యేసు సిలువను సిలువ మోయుచు ప్రకటించెదను. సిలువ సాక్షిగా యేసు సిలువను సిలువ మోయుచు ప్రకటించెదను. ఇదే నా వేదన, ఇదే నా ప్రార్థన. సిలువ సాక్షిగా యేసు సిలువను సిలువ మోయుచు ప్రకటించెదను. దయచేసి అందరం కూర్చుందాం. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభుల వారు తన తల్లి యొక్క బాధ్యతను తన శిష్యుడైనటువంటి యోహానుకు అప్పగిస్తున్నాడు. అది మనం ఇక్కడ ధ్యానం చేస్తున్నాం.
అయితే యేసుక్రీస్తు ప్రభుల వారు ఏ సిచ్యువేషన్లో ఉండి ఈ మాట చెప్తున్నారంటే, ఆయన ఎంతో వేదన అనుభవిస్తూ, ఎంత వేదన అంటే మామూలు వేదన కాదు. ఇప్పుడు మనము రోడ్డు మీద ఒక అతను సిలువ ఎత్తుకొని వెళ్తుంటే చూసి, ఆయన ఎవరో కాదు, మా మరిది, మా అత్తయ్య కొడుకే. సో తను కాళ్ళకి చెప్పులు లేకుండా అలా ఎండలో నడుచుకుంటా వెళ్తున్నప్పుడు అతని తలలో నుంచి చెమటలు కారిపోతున్నాయి. అసలు ఎంత కాలిపోతున్నాయంటే, ఓ పక్క కింద కాళ్ళు కాలుతున్నాయి. ఆ ఎండకు, ఆ వేదనకు భరించలేక అలా చెమటలు కారిపోతున్నాయి. అదేవిధంగా యేసుక్రీస్తు ప్రభులు వారు ఏ సిచ్యువేషన్‌లో ఉన్నారు అంటే, చాలా వేదన చెందుతున్న సిచ్యువేషన్‌లో కూడా ఆయన తన తల్లిని గుర్తు చేసుకున్నారు. మీకొక రియల్ స్టోరీ చెప్తాను. 'ప్యాషన్ ఆఫ్ ది క్రైస్ట్' అని ఒక మూవీ ఉంటది ఇంగ్లీష్‌లో. యేసుక్రీస్తు యొక్క జీవిత చరిత్రని మెల్ గిబ్సన్ అనే ఆయన చిత్రీకరించారు. ఆ చిత్రీ ఆ చిత్రంలో జిమ్ క్యావిజల్ అనే ఆయన యేసుక్రీస్తు ప్రభుల వారిగా యాక్షన్ చేశారనమాట. నటించారు. అయితే ఈ సిలువ కొరడా దెబ్బలు కొట్టినప్పుడు అతని శరీరానికి గాయాలు తగలకుండా ఏం చేస్తారంటే, ఆర్టిఫిషియల్ షీల్డ్‌ని ఒకటి అమరుస్తారు. అంటే అయి 16 ముల్లులుంటాయి దానికి. అయి గుచ్చుకుంటే అసలు ఎవరు భరించలేరు. సో ఏం చేస్తారంటే, ఒక ఆర్టిఫిషియల్ షీల్డ్‌ని అతని శరీరాన్ని వెనకాల అమరుస్తారనమాట. అమర్చినప్పుడు మొదటి కొరడా దెబ్బ వేసినప్పుడు నిజంగానే దెబ్బ తగిలినట్టు నటించాడనమాట. అలాగే రెండో కొరడా దెబ్బ కూడా వేశారు. వేసినప్పుడు ఇంకా బాగా నటించాడు. ఆ మెల్ గిబ్సన్ అనుకున్నాడు, అబ్బా! ఈయన ఎంత బాగా నటిస్తున్నాడు, అసలు క్యారెక్టర్‌లో మునిగిపోయాడు అనని అనుకున్నాడు. అయితే మూడో దెబ్బ వేసినప్పుడు ఏమైందంటే, ఆ షీల్డ్ దాటి, ఏదైతే రక్షణకి పెట్టుకున్న ఆ కవచం దాటి రియల్ స్కిన్‌కెళ్ళి తగిలిందంట. నిజమైన చర్మానికి ఎళ్లి తాకిందంట. ఎళ్లి తాకినప్పుడు ఆయన ఎంత అల్లాడిపోయాడంటే, అసలా నిజంగా పెద్దగా అరిచాడు. నిజంగా పెద్దగా అరిచని ఇలా తీసినప్పుడు అక్కడంతా మాంసం అంతా లేచిపోయింది. రక్తం అంతా ఏర్లై పారిందంట. ఆ ఒక్క దెబ్బ అతని రియల్ స్కిన్‌కి తగలడం వల్ల ఏర్లై పారినప్పుడు వెంటనే అతన్ని హాస్పిటల్‌కి తీసుకువెళ్తే 16 కుట్లు పడినాయి ఒక్క దెబ్బకి. అలాంటిది యేసుక్రీస్తు ప్రభులు వారు ఎన్ని దెబ్బలు తిన్నారంటే 39 దెబ్బలు. ఎందుకు 39 దెబ్బలు తిన్నారంటే, మనకి 39 రోగాలు, కఠినమైన రోగాలు రావడానికి అవకాశం ఉందంట. అందుకని ఆ రోగాలన్నిటికీ బదులుగా ఆయన ఆ దెబ్బలు తిన్నారు. సో అలాంటిది అంత వేదనలో ఉండి ఒక్క దెబ్బకే ఆయన అల్లాడిపోయి ఇంక వెళ్ళి హాస్పిటల్ అడుగుతాడు మెల్ గిబ్సన్‌ని. ఇంత వేదన పొందాడు. అప్పటికి అతను రక్షణ తీసుకోలేదు. జస్ట్ యాక్టింగ్ చేస్తున్నాడు అంతే. యేసుక్రీస్తు ప్రభుల వారు ఇంత శ్రమని అనుభవించారా అనని జిమ్ క్యావిజల్ అడుగుతాడనమాట మెల్ గిబ్సన్ని. అడిగితే అతను ఏమంటాడంటే, నేను ఈ సినిమాలో చిత్రీకరిస్తుంది కేవలం ఒక 40% మాత్రమే, ఇంకా ఆయన భరించింది 100% ఉంది అని చెప్పినప్పుడు, ఆయన రక్షణ లేని ఆయన కూడా ఆ మెల్ గిబ్సన్ చెప్పిన మాటలను బట్టి అప్పటికప్పుడే రక్షణ తీసుకున్నాడు అనమాట. రక్షణ తీసుకొని ఆ సినిమా తీసేటప్పుడు అతనికి ఫుల్గా జ్వరం ఉంది. ఆ సిలువ, ఆర్టిఫిషియల్ సిలువ మోసి మోసి కూడా ఈ గూడు కూడా పాడైపోయింది. అయినా ఏం చేశారంటే ఆ సినిమాని కంప్లీట్ చేశారు. అయితే ఆ సినిమా చూసి లక్షలాది మంది దేవుని వైపు త్రిప్పబడ్డారనమాట. సో మనం అర్థం చేసుకోవచ్చు, ఒక్క దెబ్బ భరించలేక అతనికి 16 కుట్లు పడి, అలాంటిది యేసుక్రీస్తు ప్రభులు వారు 39 దెబ్బలు, ఒక్కొక్క దెబ్బకి 16 ముళ్ళుంటాయి. ఆ కొరడాకి 4 శాఖలుంటాయి. ఒక్కొక్క శాఖకి 4 ముళ్ళులుంటాయి. సో 16 చోట్ల చీల్చుకుపోవాలన్నమాట. అంత వేదనలో కూడా, ఫర్ ఎగ్జాంపుల్ అదే సిచ్యువేషన్‌లో మనమున్నాం అనుకోండి. మనకి ఏదైనా ఫీవర్ గానీ, ఏదైనా బాలేదనుకో ఏమనుకుంటాం? వాళ్ళు పలకరించారు, వీళ్ళు పలకరియలేదు అని మన గురించి మనమే ఆలోచించుకుంటాం గానీ, వేరే వాళ్ళ గురించి ఆలోచించేటువంటి థాట్ అసలు మనకుండదు. కానీ యేసుక్రీస్తు ప్రభుల వారు ఇక్కడ ఏం చేస్తున్నారంటే, అంత వేదనలో కూడా తన తల్లి అయిన మరియను మర్చిపోలేదు. ఎందుకంటే తన తల్లి ఎంత సాక్రిఫైస్ చేస్తుందో. చరిత్ర ప్రకారం ఏందంటే, యేసుక్రీస్తు ప్రభుల వారు చనిపోయే టయానికి జోసెఫ్ మరణించాడని. అందుకే అక్కడ మనం జోసెఫ్‌ని చూడం. అంటే వాళ్ళ హస్బెండ్ అయిన యోసేపు మరణించాడు. అందుకే అక్కడ మనం చూడము. అప్పుడు ఆవిడ ఇప్పటి వరకు, ఆయన ఈ లోకంలో ఉన్నంత వరకు మరియని టేక్ కేర్ చేశారు. ఒక మదర్‌గా టేక్ కేర్ చేశారు. కానీ తను వెళ్ళిపోయిన తర్వాత తనకి ఆదరణగా ఎవరు ఉంటారు అని చెప్పి
తనకి ఎంతో నమ్మకమైనటువంటి యోహానుకు అప్పగించాడు. యోహాన్ని పిలిచి ఇదిగో నీ తల్లి అని తనతో చెప్తాడు. అదే తన తల్లిని పిలిచి ఇదిగో నీ కుమారుడు అని చెప్పి బాధ్యతను అప్పగించాడనమాట. ఇక్కడ మనం చూసినట్లయితే వై ఓన్లీ జాన్, యోహానికి ఎందుకు అప్పగించారంటే దేవుని శిష్యుల్లో కొంతమంది బొంకిన వారు ఉన్నారు. నీవెవరో నాకు దేశాయి అంటే ఎవరో నాకు తెలియదని బొంకిన వారు ఉన్నారు. నీ గాయాలు నిజమైన గాయాలా కాదని చేతులు చెక్ చేసిన వాళ్ళు ఉన్నారు. ఇంకా ఆయన అప్పగించిన వారు ఉన్నారు. ఇలా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క సాకుతో ఉన్నాడు. కానీ యోహాను మాత్రం ఆయన లాస్ట్ మినిట్ వరకు ఎంతో నమ్మకంగా అన్ని సిచ్యువేషన్స్లో ఆయనకి తోడుగా ఉన్నాడు. ఇతనైతే నా మదర్ని బాగా చూసుకోగలడు అని చెప్పి యోహానికి బాధ్యతను అప్పగించారు. అయితే మనం చూస్తున్నాం ఇక్కడ మనకి ఆజ్ఞల్లో కూడా ఉంటుంది. మనకి 10 ఆజ్ఞలు ఉన్నాయి కదండి. ఆ 10 ఆజ్ఞల్లో ప్రతి ఒక్క ఆజ్ఞ ఎక్కువ శాతం ఇక్కడ మనం చూసినట్లయితే నీ పొరుగువాని దగ్గు అని చెప్పి అన్ని ఆజ్ఞలు మన పొరుగు వారికి సంబంధించినవి ఉంటాయి. అయితే 5వ ఆజ్ఞ దేవుడు మనకి ఇక్కడ చెప్తున్నాడు. నిర్గమాకాండం 20వ అధ్యాయం 12వ వచనం ఒకసారి మనం చదువుకుందాం. నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడు అగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము. ఇక్కడ మనం చూసినట్లయితే మనకి దీర్ఘాయుష్మంతుడు అగాలంటే అంటే ఎక్కువ సంవత్సరాలు బ్రతకాలంటే ఏం చేయాలంట? నీ తల్లిని నీ తండ్రిని సన్మానించడం అంటే ఏంటండి? కుర్చీ వేసి కూర్చోబెట్టి పూలు దండలు వేయడం అది కాదు సన్మానించడం అంటే ఏంటంటే చూద్దాం. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయం 1 నుంచి 3వ వచనాలు ఒకసారి మనం చూద్దాం. పిల్లలారా, ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులైండుడి, ఇదే ధర్మము. నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము. అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు అగుదు. ఇక్కడ ఏమంటున్నారండి? నీకు మేలు కలిగినట్లు అంటే మనం మామూలుగా తల్లిదండ్రుల్ని సన్మానించు అని ఏం చెప్పాడంటే నీకు ఒక బెనిఫిట్ ఉంది. నువ్వు నీ తల్లిదండ్రుల్ని సన్మానిస్తే ఒక బెనిఫిట్ ఉంది. ఏంటంటే నీకు మేలు కలిగిద్దంట, నీకు దీర్ఘ ఆయుష్ వచ్చిద్దంట. కొంతమంది పిల్లలు ఉంటారు, వాళ్ళు తల్లిదండ్రులకి విధేయత చూపించరు, వాళ్ళని గౌరవించరు. అసలు విధేయత చూపించడం అంటే అదే పెద్ద సిలువలాగా ఉండిద్ది అనమాట. వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వడం అంటే ఏదో ఒకలాగా ఇస్తాం, కానీ వాళ్ళు చెప్పిన మాట వినమంటే మా వల్ల కాదు అంటారు. అసలు జెన్జీ కిడ్స్, ఇప్పుడున్న కిడ్స్ చూసినట్లయితే ఏంటంటే వాళ్ళు మనకి విధేయత చూపించడం కాదు, మనమే వాళ్ళ మాటకి విధేయత చూపించాలి. మరికి ఉంటాడు, రేపేం కూర చేస్తున్నామని ఈరోజు అడుగుతాడు. వాడు క్యారెట్ చేస్తున్నానని, నో అదైతే నేను తినను, ఇది వాడు చెప్పిన కూర చేస్తే అది చేస్తే నేను తింటా, లేదంటే బాక్స్ అలాగే వచ్చిందని వాడు నన్ను బెదిరిస్తున్నాడు. నేనేంది వాడు కడుపు మార్చుకొని వస్తాడనని చెప్పి వాడు చెప్పిన కూర చేస్తాను. వాళ్ళ మాటలకి మనం విధేయత చూపించాల్సిన గడ్డు కాలంకి మనం వచ్చాం అనమాట. అలా ఉన్నారు ఈ జెన్జీ కిడ్స్. సో కానీ యేసుక్రీస్తు ప్రభులు వారు ఏం చెప్తున్నారంటే, మీ తల్లిదండ్రులకు మనం ఏం చేయాలంట? మనకు మేలు కలగాలంటే నీ తల్లిదండ్రులని సన్మానించాలంట, వారికి విధేయత చూపించాలన్నమాట. కొంతమంది ఎట్లా పడితే అట్లా ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. నీకేం తెలియదురే, వాళ్ళు నిన్ను కన్నారా, నువ్వు వాళ్ళని కన్నావా, నీకేం తెలియదురే, నువ్వు గమ్మునుండు, నాకు తెలియదా, నేను మేజర్ని అనని ఎదురు మాట్లాడతారు. అంటే తల్లిదండ్రులకు తెలియదా మనకి ఎలాంటి ఈవుల్ని ఇవ్వాలి, ఎలాంటి పనులు చేయాలని తల్లిదండ్రులకు తెలియదా? అలా ఎదిరిస్తూ కొంతమంది ఉంటారు. అలాంటి వారి గురించి యేసుక్రీస్తు ప్రభులు వారు ఏం చెప్పారంటే మత్తయి సువార్త 15వ అధ్యాయం 4వ వచనం ఒకసారి మనం చదువుదాం. తల్లిదండ్రులను ఘనపరచమనియు తండ్రినైనను తల్లినైనను దూషించువాడు తప్పక మరణం పొందవలననియు దేవుడు సెలవిచ్చును. ఇక్కడ ఏం చూసారంట? తల్లిదండ్రుల్ని ఘనపరచాలంట. ఇంకేం చేయాలి? వాళ్ళని ఎవరినైనా దూషిస్తే వాళ్ళకి ఎలాంటిది వస్తుందంట శిక్ష? వాళ్ళు దోస్ హూ విల్ కర్స్ దేర్ పేరెంట్స్ దే మస్ట్ డై అని ఇంగ్లీష్లో ఉంటుంది. వాళ్ళు ఖచ్చితంగా చనిపోతారంట. మీరు ఏదో అనుకుంటారు, నా తల్లే కదా నేనేమన్నా పడి ఉంటుంది, నా తండ్రే కదా నేనేమైనా పడి ఉంటుంది అని కొంతమంది అనుకుంటారు. కానీ వాక్యం ప్రకారం చూసినట్లయితే నీ తల్లిని కానీ నీ తండ్రిని కానీ నువ్వు దూషించినట్లయితే నువ్వు తప్పక మరణించే సిచ్యువేషన్స్లో ఉంటావంట. యేసుక్రీస్తు ప్రభుల వారు ఎంత విధేయత చూపించారంటే తన
తన తండ్రి అయిన దేవాతి దేవునికి విధేయత చూపించారు. వెళ్ళమంటే ఈ లోకానికి వచ్చి మన కోసం మరణించమంటే మరణించారు. అంతగా విధేయత చూపించారు. అంత క్రిటికల్ సిచ్యువేషన్లో కూడా తన తల్లిని యేసయ్య మర్చిపోలేదు. అమ్మా, నువ్వు నా కోసం ఈ లోకంలో పెళ్లి కాకుండానే గర్భం దాల్చి అనేకమైన నిందలు భరించావు. సో ఐ ఐ హ్యావ్ నాట్ ఫర్గెటన్ యూ ఎట్ దిస్ క్రిటికల్ సిచ్యువేషన్. నేను ఇంత దుర్భరమైన పరిస్థితిలో కూడా నేను నిన్ను మర్చిపోలేదమ్మా. ఇదిగో నేను వెళ్ళినాక సరే యోహాన్ నీకు తోడుగా ఉంటాడని తన తల్లి బాధ్యతను ఆ క్రిటికల్ సిచ్యువేషన్స్లో కూడా యోహానుకు అప్పగించినట్లుగా మనం చూస్తున్నాం. కొంతమంది పేరెంట్స్ని చూసే విషయంలో కొన్ని ట్రిక్స్ ఫాలో అవుతారు. ఒకసారి మనం చూద్దాం. మార్కు సువార్త 7వ అధ్యాయం 11వ వచనం ఒకసారి మనం చూద్దాం. అయినను మీలో ఒకడు తన తండ్రినైనను తల్లినైనను చూచి నా వలన నీకు ప్రయోజనం అగునది ఏదో అది కొర్బాను అనగా దేవార్పితమని చెప్పిన ఎడల తన తండ్రికైనను తల్లికైనను వానికి ఏమీ చేయనీయక మీరు నియమించిన మీ పారంపర్యాచారము వలన దేవుని వాక్యమును నిరర్ధకం చేయుదురు. కొంతమంది చాలండి, కొంతమంది చెప్తారంట, అమ్మ నాన్న మీరు వృద్ధాప్యంలో ఉన్నారు కరెక్టే, కానీ నేను నీకు కొంత డబ్బులు ఇవ్వాలనుకున్నాను, కానీ నేను అది దశంభాగంగా వేసానమ్మా, కొర్బానుగా దేవునికి అర్పించాను, అందుకే నీకు డబ్బులు ఇవ్వడానికి నాకు డబ్బులు సరిపోలేదు. మనకి ఎన్నో చేసుకోవడానికి మనకు డబ్బులు ఉంటాయి, కానీ పేరెంట్స్ విషయానికి వస్తే అమ్మ నేను నీకు ఇది ఇవ్వాలనుకున్నాను కానీ దేవునికి అర్పించాను, అది కొర్బానుగా ఇచ్చాను అని చెప్పి ఇలా సాకులు చెప్పేవారిగా ఉన్నారు. కానీ దేవుడు ఏమని చెప్తున్నారంటే, మన తల్లిదండ్రులుగా ఉన్న వారికి మనం ఏం చేయాలంటే మనం విధేయత చూపించాలి, వారిని ఆదరించాలి. వారి అవసాన దశలో, వారి వృద్ధాప్యములో నీ తల్లి ముదిమి అందు నిర్లక్ష్యము చేయకుము అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అన్ని వాక్యాలు చూపించడానికి టైం సరిపోదు కాబట్టి నేను నోటితో చెప్తున్నాను. వాళ్ళ ముదిమి యందు మనం నిర్లక్ష్యం చేసేవారిగా ఉండకూడదు. నాట్ ఓన్లీ పేరెంట్సే కాదు, తల్లిదండ్రుల స్థానంలో ఉన్న అత్తమామలను కూడా అలాగే చూసుకోవాలి. కొంతమంది బైబిల్లో తల్లిదండ్రులు సన్మానించమని ఉందగా అత్తమామలను కాదుగా అని చెప్పి అమ్మ చిన్నగా అమ్మా అని పిలిస్తే వినపడేది, అత్త అమ్మా అని పిలిచిన వినబడలేదు అత్తయ్యా అని అంటారు కొంతమంది. సో ఎలా అంటే అకార్డింగ్ టు ద లా, మీరు ఇంగ్లీష్లో అత్తని ఏమంటారండి? మదర్ ఇన్ లా. అంటే చట్టం ప్రకారం వాళ్ళు కూడా అమ్మ. అండ్ అంకుల్ని అంటే మామయ్యని ఏమంటారు? ఫాదర్ ఇన్ లా. అంటే అకార్డింగ్ టు ద లా వాళ్ళు కూడా మదర్ అండ్ ఫాదర్స్, వాళ్ళు కూడా తల్లిదండ్రులతో సమానమే. నాట్ ఓన్లీ మన పేరెంట్స్ని సన్మానించడం కాదు, మనకి ఇచ్చినటువంటి అత్త మామయ్యలను కూడా మనము సన్మానించేవారిగా ఉండాలి. అర్థమవుతుందా? సో ఇక్కడ మనం చూసినట్లయితే మన ఆయన ఏం ప్రూవ్ చేశారంటే ఆయన వరల్డ్స్ బెస్ట్ సన్, ప్రపంచంలోనే బెస్ట్ కుమారుడిగా ఆయన మనకి మాదిరి చూపించారు. ఎట్లా అంటే ఆ క్రిటికల్ సిచ్యువేషన్లో కూడా తన తల్లికి ఆదరణని కలిగించారనమాట. ఇక్కడ చూసినట్లయితే సామెతల గ్రంథం 23:25 వచనం ఒకసారి మనం చదువుకుందాం. సామెతలు, నీ తల్లిదండ్రులను సంతోష పెట్టవలను, నిన్ను కనిన తల్లిని ఆనందపరచవలెను. చాలండి, ఇక్కడ ఏమంటున్నారు? నీ తల్లిదండ్రుల్ని సంతోష పెట్టాలంట, వాళ్ళని ఏం చేయాలి? ఆనందపరచాలంట. కొంతమంది ఆనందపరచకపోతే పరచపోయారు కానీ దుఃఖమే కలిగిస్తారు ఎక్కువ. చాలామంది సూటిపోటి మాటలతో అది చేయమంటే ఇది చేయలేదు. ఎక్కడ న్యూస్లో వింటాం, కోడికూర చేయలేదని తల్లిని చంపేశారని, భార్యని చంపేశారని, ఇలాంటి న్యూస్లు విన్నప్పుడు చాలా నవ్వు వస్తుంది అనమాట. సో ఏంటి, వాళ్ళు ఆనందపరచపోగా ఏం చేస్తున్నారు? వారిని దుఃఖపరిచే విధంగా ఉంటున్నారు. కానీ దేవునికి అది వ్యతిరేకంగా ఉంది. నీకు మేలు కలగాలన్నా, నువ్వు దీర్ఘాయుష్మంతుడు అవ్వాలన్నా ఏం చేయాలంటే మన తండ్రిని మన తల్లికి మనం విధేయత చూపించి వారిని సన్మానించి వారిని ఆనందపరిచే వారిగా మనం ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. సో దేవుడు ఏం చేశాడంటే మనకి మాదిరి చూపించి వెళ్ళారు. ఆయన ఈ లోకంలోనికి వచ్చి ఆయనకి ఇచ్చినటువంటి ఆత్మీయ పనిని చేశారు, యాజ్ వెల్ యాజ్ ఫిజికల్ పనిని కూడా ఆయన చేశారు. ఆత్మీయ పని ఏంటంటే ఆయన ఈ లోకానికి వచ్చి
వచ్చి మన కోసం మరణించడం అనేది ఆత్మీయ పని. అది ఆయన ఫుల్ఫిల్ చేశారు ఆ సిలువలో. అదేవిధంగా ఇక్కడ మరియకి కుమారుడిగా ఉన్నాడు ఫిజికల్గా. సో ఆ పనిని కూడా, నేను వెళ్ళిపోతే నా తల్లికి ఎవరు ఉండరు అని చెప్పి ఆ పనిని కూడా ఫుల్ఫిల్ చేశారు. ఒకసారి యోహాను సువార్త 17వ అధ్యాయం 4వ వచనం చూద్దాం. యోహాను సువార్త 17వ అధ్యాయం 4వ వచనం. చేయుటకు నీవు నాకిచ్చిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరుచుతుని. ఏం చేశాడంట ఆయనకి ఇచ్చినటువంటి పనులన్నీ ఆయన ముగించాడు. స్పిరిచువల్ యాక్టివిటీస్ యాజ్ వెల్ యాజ్ ఫిజికల్ యాక్టివిటీ, ఆత్మీయ సంబంధమైన పనిని ఆయన చేశాడు. అదేవిధంగా శరీరానుసారంగా చేయాల్సిన పనిని కూడా ఆయన ముగించాడనమాట. ఆయన ఏం చూస్తున్నాడంటే, నేను బెస్ట్ సన్ని, నేను మీకు మాదిరి చూపించాను, మీ తల్లిదండ్రుల్ని ఎలా ఆదరించాలి ఈ సిచ్యువేషన్లో కూడా అనేది దేవుడు ఈ మాట ద్వారా మనకి సెలవిస్తున్నాడు. అయితే ఒకసారి మనం చూద్దాం. ఇక్కడ మనం లేఖనాల్లో చదువుకున్నాం. కీర్తనలు 69వ అధ్యాయం 20వ వచనం ఒకసారి మనం చదువుదాం. నిందకు నా హృదయం బద్దలాయెను, నేను బహుగా కృషించి ఉన్నాను. కరుణించు వారి కొరకు కనిపెట్టుకొంటిని గాని ఎవరూ లేకపోయిరి. ఓదార్చు వారి కొరకు కనిపెట్టుకుంటేని గాని ఎవరునూ కానరారైరు. ఇక్కడ దావీదు ఎంతో వేదంతో ఉన్నాడంట. నా కోసం ఎవరన్నా కరుణిస్తారా అని చెప్పి ఎదురు చూస్తున్నారు. ఆయన ఎవరన్నా ఆయన్ని ఓదారుస్తారా అని చెప్పి ఆయన ఎంతో ఎదురు చూస్తున్నారు. దానికి ప్రత్యుత్తరంగా పరిశుద్ధాత్మ దేవుడు క్రొత్త నిబంధనలో ఏం చేశారంటే, యోహాను సువార్త 14వ అధ్యాయం 25వ వచనం, లాస్ట్ వచనం ఇదే, నన్ను ముగిస్తున్నాను. యోహాను సువార్త 14వ అధ్యాయం 25వ వచనం ఒకసారి మనం. నేను మీ యొద్ద ఉండగానే ఈ మాటలు మీతో చెప్పి తిని, ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబోవు పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటినీ మీకు జ్ఞాపకము చేయను. ఆయన ఏం చేశారంటే, ఏ విధంగా ఉన్నాడంటే, ఆయన ఆదరణకర్తగా ఉన్నాడు. యెహోవా దేవుడు తన కుమారుని పంపించి, ఆయన వెళ్ళిపోతే మన దగ్గర ఎవరు ఉండరు అని చెప్పి పరిశుద్ధాత్మ రూపంలో ఆదరణకర్తని మన మధ్య, ఇక్కడ ఇంతమంది స్తుతిస్తున్నారు కదా, ఆయన మన మధ్య ఉన్నారు. ఒక ఆదరణకర్తగా ఆయన మీకు వచ్చి బోధిస్తాడు, ఏమేం చేయాలో అని చెప్పి ఆయన మీకు బోధిస్తాడని చెప్పి ఒక ఆదరణకర్తగా మనకున్నాడు. అదే ఆదరణను ఏం చేశారంటే, అక్కడ దావీదు వెతికిన ఆదరణను ఇక్కడ యేసుక్రీస్తు ప్రభుల వారి పరిశుద్ధాత్మని రూపంలో, నేను ఆదరణకర్తగా మీ మధ్య, నేను వెళ్ళనేడలా మీకు ప్రయోజనం లేదు, నేను వెళ్ళనేడలా ఆదరణకర్త మీ యొద్దకు వస్తాడు అని చెప్పి ఒక ప్రధాన యాజకుని పనిని యేసయ్య చేశారనమాట. ఇక్కడ మనం పరిశుద్ధాత్మ పనిని యేసయ్య చేశారు. మనం ఏం గమనించాలంటే, ఈ వాక్యాలన్నిటి ద్వారా మన పేరెంట్స్ని రెస్పెక్ట్ ఇవ్వాలి, విధేయత చూపించాలి, ఆదరించాలి, వాళ్ళని సంతోష పెట్టాలి, వాళ్ళని ఘనపరచాలి అనేది మనం నేర్చుకోవాలి. యేసుక్రీస్తు కుమారునిగా ఏ విధంగా మాదిరిగా మనకు చూపించారో ఆ మాదిరిని మనం నేర్చుకోవాలి. మన అవసాన దశలో, వృద్ధాప్యములో మన పెద్దవారిని, తల్లిదండ్రులు కానీ అత్తమామల్ని కానీ విడిచిపెట్టకుండా వారిని ఆదరించాలి. ఈ చిన్ని మాటని దేవుడు తన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.